ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకుని ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్న దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మరి భయంకరమైన లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇన్ని దినములు ఆయన మనలందరినీ కృపలో కనుకరించి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పొడిగించి దీర్ఘాశించి సజీవులుగా ఆయన కృపలో మనల్ని రాత్రి నిలిపి ప్రభువుని స్తుతించి గణపరిచినట్లుగా ఆరాధించినట్లుగా ఆయన మాటలు విని ఆయన మాటల వలన ఆ ఆశీర్వాదమును జీవమును క్షేమాన్ని నెమ్మదిని అనుభవించినట్లుగా దేవుడు మనకందరికీ కృపను అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ప్రభువు మీకు గొప్ప మేలు క్షేమాన్ని కలుగు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెబుతున్న మాట తన జనముతో ప్రభు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను మీ పక్షమున ఉన్నాను. అప్పటి వరకు వాళ్ళు అనుకుంటున్నారు మా పక్షంగా ఎవరు లేరు, మా పక్షంగా నిలిచేవారు ఎవరు లేరు, మా పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరు, మా పక్షంగా వాద్యం ఆడేవారు ఎవరు లేరు, మా పక్షంగా ఉండి మమ్మల్ని ధైర్యపరిచేవారు ఎవరు లేరు, మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని ఇశ్రాయేలు అందరూ విస్మయించింది. పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలులారా నేను మీ పక్షమున ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు మన పక్షంగా లేరండి. మన పక్షంగా ఎవరు లేనప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది. మన పక్షంగా మాట్లాడేవాడు ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక పరిస్థితి ఎదురైపోయింది, మన పక్షంగా ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు మన పక్షంగా వచ్చి నిలబడట్లేదు, ఎవరు మన పక్షంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే మనకి ఎలాగుంటుంది? కృంగిపోతాం, బాధపడతాం, కన్నీళ్ళు విడుస్తాం, వేదనతో ఆవేదనతో నలిగిపోతూ ఉంటాం. యోబుకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది. యోబు స్నేహితులే యోబుని ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అపహసిస్తున్నారు. నీ పక్షంగా ఎవరున్నారు యోబు మాట్లాడేవాళ్ళు? దేవుడే నీకు విరోధం అయిపోయాడు, దేవుడే నీకు విరోధం అయిపోయాడు. నీ పక్షంగా ఎవరున్నారు? నువ్వేదో చేసావు దుర్మార్గ పనిని. యోబు స్నేహితులు యోబుని ఎగతాళి చేసి అవమానపరిచి అనేక విధాలుగా మాట్లాడుతున్నారు, ఆపాదిస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, బాధిస్తున్నారు. యోబు అంటాడు, నా పక్షముగా వ్యాజ్యమాడువాడు పరలోకమందున్నాడు. ఆమేన్. నా పక్షముగా వ్యాజ్యమాడువాడు ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు. పరలోకమందున్న నా దేవుడు నా పక్షంగా వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చేవాడు, నా పక్షముగా వ్యాజ్యమాడి నాతో మాట్లాడేవాడు, నా క్షేమాన్ని కలుగు చేయవాడు, నాకు న్యాయం తీర్చేవాడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు.
ఆధారం లేని వారికి, నిరాధారులకు ఆయన ఆధారముగా ఉంటాడు. ఆధారం లేని వారికి, నిరాధారులైన వారికి ఆయన వారి పక్షంగా ఉండి వారితో మాట్లాడతాడు. వారి పక్షంగా ఉండి ఆయన వ్యాజ్యమాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆధారం లేని వారికి, నిరాధారుల పక్షంగా దేవుడు ఉంటాడంట. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును అంటున్నాడు కీర్తనకారుడు. బాధింపబడు వారి పక్షముగా యెహోవా వ్యాజ్యమాడతాడు. బాధింపబడు వారి పక్షంగా యెహోవా వ్యాజ్యమాడతాడు. వారి పక్షముగా ఆయన ఉండి వారికి న్యాయం తీరుస్తాడు. వారి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఏమంటాడు? నా పక్షంగా వ్యాజ్యమాడేవాడు, నాకు న్యాయం తీర్చేవాడు పరలోకమందున్నాడు, పరలోకమందున్నాడు. ఆమేన్. ఆ పరలోకమందున్న దేవుడు, ఆ పరిశుద్ధుని దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాకు న్యాయం తీర్చేవాడు ఎవరు, మా పక్షంగా వ్యాజ్యమాడేవాడు ఎవరు, మా పక్షంగా యుద్ధం చేయవారు ఎవరు, మా పక్షంగా మా శత్రువులతో యుద్ధం చేసి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని కాపాడి, మమ్మల్ని తప్పించేవారు ఎవరు అనుకుంటున్న క్షణాల్లో దేవుడు అంటాడు, నేను మీ పక్షంగా ఉన్నాను, భయపడకండి, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ పక్షంగా ఉన్నాను. మీరు దున్నపడతారు, వ్యర్థపడతారు, ఆస్వాదించబడతారు, ఫలిస్తున్నట్లుగా నేను చేస్తాను. బాధింపబడుతున్న మీ పక్షంగా నేను వ్యాజ్యమాడతాను, మీ పక్షంగా నేను ఉంటాను, మీకు న్యాయం తీరుస్తాను, మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను. మీ పక్షంగా ఉన్నవాడు మనిషి కాదు, నరుడు కాదు, లోక సంబంధం వ్యక్తి కాదు. మీ పక్షంగా ఉంటానని చెప్పిన వారు పరలోకమందున్న దేవుడు. నా పక్షంగా ఉన్నవాడు పరలోకమందున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. నేను నీ పక్షంగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు భయం ఉంటుందా? మనుషులు ఉన్నారనుకోండి, స్నేహితులు ఉన్నారనుకోండి, నీ బంధువులు ఉన్నారు, నీకు ఎవరైనా నీతో ఎవరు ఉన్నారనుకోండి, మనుషులు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా సింహం ఎదురైనప్పుడు, ఏదైనా ఎలుగుబంటి ఎదురైనప్పుడు, ఎవరైనా శత్రువు ఎదురైనప్పుడు ఏం చేస్తాడు? నీతో ఉన్నవాడు, నీ పక్షంగా ఉన్నవాడు పారిపోతాడు, నేను విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా ఉంటావు. కానీ దేవుడే నీ పక్షంగా ఉన్నట్లయితే నీకు భయము ఉండదు, నీకు బెదరం ఉండదు, నువ్వు ధైర్యముగా నిలుస్తావు. ఆమేన్. అందుకని కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను, నరమాత్రులు నన్ను ఏమి చేయగలరో. ఏమండి? యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. నరమాత్రులు నన్నేం చేస్తారు? నన్నేం చేయగలరు నరమాత్రులు అంటున్నాడు. 118వ కీర్తన 6-7 వాక్యాలు చదివినట్లయితే, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నాకు సహకారి అయి ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను, ధైర్యంగా ఉంటాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలు భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఎంత పరిస్థితుల మధ్యలో అంటే వాళ్ళు భయపడుతూ శ్రమల మార్గంలో, శ్రమల లోయలో, నిరీక్షణకు ఆస్పదం లేకుండా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారు, నడుచుకుంటున్నారు.
ఒకవైపు భయము, ఒకవైపు పరిస్థితులు, కలవరము, ఆందోళన వారిని ఆవరించింది. వారు ఆకోర లోయలో, శ్రమల గల లోయలో నిరీక్షణకు ఆధారం లేకుండా నడిపించబడుతున్నారు. నిరీక్షణ ఆధారం లేని వారు నడిపించబడుతున్నారు. అక్కడ దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. చదవండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది, ఆకోరు లోయ శ్రమల గల లోయ అన్నది. ఆకోరు లోయ శ్రమల గల లోయ ఏమున్నది? నిరీక్షణకు ఆధారము లేని వారే ఉన్నారని 2:15లో ఉన్న మాట చూడండి చక్కగా. ఆకోరు శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా నేను ఇక మీదట చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆకోరు లోయ శ్రమల గల లోయను నిరీక్షణకు ఆధారము కలిగిన లోయగా నేను మారుస్తాను. ఎప్పుడూ నేను మీ పక్షంగా ఉన్నా. మీరు భయపడకండి, ఇక మీరు ధైర్యంగా ఉండండి. నరమాత్రులు మీకు ఏ హాని చేయలేరు. ఎవడు మీకు విరోధంగా లేచి మీకు హాని తలపెట్టలేరు. శ్రమలో, బాధలో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో ఇంతవరకు నడిపించబడ్డారు, వేధించబడ్డారు, ఆరటి చేయబడ్డారు, అల్లాడింపబడ్డారు. ఆ శ్రమల గల లోయను, ఆకోరు లోయని, శ్రమల గల లోయను ఇప్పుడు నేను మీకు ఒక నిరీక్షణ ఆధారముగా మారుస్తాను. ఆ 18వ వాక్యంలో ఉంది 2వ అధ్యాయంలో, ఆ దినమున నేను నా జనుల పక్షమున భూ జంతువులతోనూ, ఆకాశ పక్షులతోనూ, ఆ నేలను ప్రాకు జంతువులతోనూ నేను ఒక నిబంధన చేయబోతున్నాను. విల్లును, ఖడ్గమును, యుద్ధమును ఇక దేశంలో ఉండకుండా నేను మానిపించి వేస్తాను. వారు నిర్భయముగా వారి దేశములో నివసించినట్లుగా నేను చేయబోతున్నాను. ఆమేన్. నా జనమా, శ్రమల గల రోజులో నిరీక్షణ లేకుండా బాధతో, అల్లాడుతూ, ఆవేదనతో నలిగిపోతున్న జనమా, ఆవేదనతో, కృంగుదలతో, శ్రమల గొలలో వేదనతో నలిగిపోయి మా పక్షంగా ఎవరు లేరు, మాకు ఆధారం లేరు, మా పక్షంగా మాట్లాడేవారు లేరు, మా పక్షంగా నడిపించేవాళ్ళు లేరు, మా పక్షంగా నిలిచి వ్యాజ్యం ఆడేవాళ్ళు లేరు, మాకు న్యాయం తీర్చేవారు లేరు, ఎవరు మా పక్షంగా లేరే. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ గ్రామంలో, ఈ ఏరియాలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో, నేనుంటున్న ప్రాంతంలో నా పక్షంగా ఎవరు లేరే. మేము ఒంటరి వారం అయిపోయాం, మాకు ఎవరున్నారు? నిరీక్షణ లేదే మాకు. అయ్యో, మాకు వచ్చిన బాధ, శ్రమ, కష్టం, కన్నీళ్ళు, వేదన, దుఃఖం, ఆవేదనలో నలిగిపోతున్నా, కృంగిపోయి ఉన్నాం అనుకుంటున్న వాళ్ళారా. ఆకోరు లోయ, శ్రమగల లోయను నిరీక్షణకు ఆధారమైన రోయగా మారుస్తాను. నేను నా ప్రజల పక్షముగా నేను ఇక్కడి నుంచి ఉంటాను. భూ జంతువులతోనూ, ఆకాశ పక్షులతోనూ, నేల మీద ఉన్న జంతువులతోనూ నేను ఒక నిబంధన చేయబోతున్నాను. అవి ఇక మీదట మీకు ఏవి హాని చేయవు. ఆమేన్. ఖడ్గము మీ దేశములో ఇక ఉండదు. విల్లు మీ దేశంలో ఎవడు ఎక్కువ పెట్టగలుగుతాడు? నీ మీద, నీ కుటుంబం మీద ఇక విల్లు ఎవడు ఎక్కువ పెట్టడు. శత్రు విల్లు ఎక్కువ పెట్టకుండా, ఖడ్గము నీ మీదకి రాకుండా, అపాయం నీ మీదకి రాకుండా, శత్రువు నిన్ను తరమకుండా, శత్రువు నీ క్రోధంగా నీ ముందు నిలవకుండా నేను వారిని దూరపరుస్తాను.
నేను నిబంధన, ఏ జంతువులారా, ఆకాశ పక్షులారా, నేల మీద ప్రాకు పురుగులారా, జంతువులారా, నా ప్రజలతో నేను ఆ పక్షుల పక్షం నేను ఉన్నాను. వారికి హాని తలపెట్టకూడదు, వారి పక్షంగా నేను ఉన్నాను. జంతువైనా, శత్రువులైనా, మనుషులైనా, విరోధులైనా, నిన్ను బాధించే రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా ఇక నీ ముందు నిలవకుండా వాటిని దూరపరిచి నీకు సంపూర్ణమైన క్షేమాభివృద్ధి కలుగు చేసి, నువ్వు నివసిస్తున్న పట్టణంలో, నువ్వు నివసిస్తున్న గ్రామంలో, నువ్వు నివసిస్తున్న ఏరియాలో, నువ్వు నివసిస్తున్న దేశంలో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, జిల్లాలో నీవు నిర్భయముగా, ధైర్యముగా నివసించినట్లుగా నా దేవుడు నేను చేస్తానని చెబుతున్నాడు. నా ప్రియ జనమా, ఆమేన్. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నర మాత్రం నన్నేం చేయగలరు? నేను భయపడను. నువ్వు భయపడవాక. ఎంతకాలం భయపడ్డావు, బెదిరావు, కలవరపడ్డావు. భయపడవాక. నీ పక్షంగా ఉన్నవాడు మనుష్యుడు కాదు. నీ పక్షంగా ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదు, చేతగాని వాడు కాదు. నీ పక్షంగా ఉన్నవాడు రోషము కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పరిశుద్ధుడు, కృప కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమునకు ఆధారమైన వాడు మన దేవుడు. ఆమేన్. అయినట్టు నీ పక్షంగా ఉన్నాడు, భయపడకండి. మీతో నిబంధన చేస్తున్నా, జనుల పక్షం నేను నిబంధన చేస్తున్నాను. శ్రమల గలలోయ, శ్రమలు, కన్నీళ్ళు, వేదనలు, ఆవేదనలు నలిగిపోతూ నడిపించబడ్డారు ఎంతకాలం. ఇక అది ఆగిపోతుంది. నిరీక్షణ ద్వారంగా శ్రమగల రోయను నిరీక్షణ ద్వారంగా నేను మారుస్తాను. మీ పక్షంగా నేనుండి మీకు విరోధమైన ప్రతి వారితో నేను మాట్లాడి మీకు వారి హాని చేయకుండా, మీ మీదకి విల్లు కానీ బాణము కానీ ఎవడు వేయకుండా, మిమ్మల్ని ముట్టకుండా వారికి ఆజ్ఞాపిస్తాను. భూజంతువులతో, ఆకాశ పక్షులతో, సమస్త నేల మీద ప్రాకు జంతువులతో కూడా నేను నిబంధన చేస్తున్నాను. మీ దేశంలో ఇక మీరు నిర్భయముగా నివసించుదురుగాక. ఆమేన్. నేను మీకు క్షేమం కలుగు చేస్తాను. మీ దేశంలో మీకు నేను క్షేమం కలుగు చేస్తాను. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని వచ్చి భయపెట్టడు, కలవర పెట్టడు, ఆందోళన పెట్టడు. మీరు పండుకున్నప్పుడు నిర్భయముగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా పండుకుంటారు. ప్రశాంతంగా పండుకుంటారు. ప్రశాంతతను అనుభవిస్తారు, నెమ్మదిని అనుభవిస్తారు. మీ దేశంలో మీరు నిర్భయంగా నివసిస్తారు అని ప్రభు సెలవిస్తున్నాడు. లేవీకాండంలో 26వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం నుంచి మీరు తృప్తిగా భుజిస్తారు, మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తాను. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు. ఇక్కడి నుంచి మీ దేశంలో దుష్ట ముగ్రములను, దుష్ట కార్యములను, దుష్టులను లేకుండా నేను చేస్తాను. మీ దేశం మీద ఖడ్గం రాదు. మీ శత్రువులను మీరు తరుముదట్లుగా నేను మీ పక్షంగా నేను చేస్తాను. మీ దేశంలో నిర్భయముగా మీరు ఉంటారు. నేను మీకు క్షేమం కలుగు చేస్తాను, నెమ్మది కలుగు చేస్తాను, మీకు ప్రశాంతతను కలుగు చేస్తాను. ప్రభు చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఆశా రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు తన ప్రజలతో చెప్పాడు, యూదా వార్లారా, బెన్యామీను వార్లారా, మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమై ఉండి ఆయన మీతో మాట్లాడతాడు. మీరు దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉండి మీ పక్షంగా వాద్యం ఆడతాడు, మీకు సహాయం చేస్తాడు. ఎందుకని?
దేవుని ప్రజలు దేవుని పక్షంగా నిలవలేకపోయినందువలన, దేవుని పక్షంగా ఉండనందువలన, దేవుని పక్షంగా వారు జీవించినందువలన, దేవుని పక్షంగా వారు నిలవనందువలన, దేవుడు వారి పక్షంగా లేకపోయినందువలన ఆ దేశంలో, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రజల మధ్యలో ఏం కలిగిందంటే కల్లోలం కలిగిందంట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షంగా ఉండును, ఆయన మీకు ప్రత్యక్షమగును. 5వ వాక్యం, ఆ కాలంలో దేశములో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలుగగా చూశారండి, దేశములో ఆ దినములో దేశములో ప్రజలు కల్లోలం అయిపోయిందంట. ఇప్పుడు ప్రపంచం అంతా కల్లోలం, కరోనా వైరస్ అనే తెగులు కల్లోలం అయిపోయింది. ప్రపంచం అంతా కల్లోలంగా మార్చబడింది. కల్లోలం పడిపోయి భయంకరమైన కల్లోలంతో అల్లాడిపోతున్నారు ప్రజలు. కలవరం ఏర్పడింది దేశమంతా, ప్రపంచం అంతా కలవరం ఏర్పడింది కరోనాతో. ఆ దేశంలో ప్రజల మధ్యలో కల్లోలం అయిపోయింది. కల్లోలంతో కలవరపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమిటిరా బాబు అంటే, మా పక్షంగా ఎవడు లేడండి. దేవుడు అంటున్నాడు, ఆశ అంటున్నాడు, మీరు దేవుని పక్షంగా మీరు తిరిగినట్లయితే, మీరు ఆయన వైపు తిరిగి ఆయన పక్షంగా మీరు ఉన్నట్లయితే, ఆయన ఆరాధించి, ఆయన సేవించి, దేవునిగా గణపరిచి, దేవునిగా మహిమపరిచి, దేవునిగా ఆరాధించి, పరిశుద్ధులైన దేవుణ్ణి మీరు గణపరిచినట్లయితే, పరిశుద్ధులైన దేవుని వైపు మీరు తిరిగినట్లయితే, యెహోవా మీ పక్షపు వాడై మీ దేశంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పట్టణంలో, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో, ప్రపంచంలో కలిగిన ప్రతి కల్లోలము, కలవరము, ఆందోళన, భయము, భయభీతులను, ఆయన ప్రతి తెగులను తొలగించేసి, నిర్మూలపరిచి, ఆపివేసి, ఆయన మీ శత్రువులు మీ యందు నిలవకుండా పారద్రోలి, ఆయన మీ దేశంలో యుద్ధములు లేకుండా నెమ్మదిని కలుగు చేస్తాడు, ప్రశాంతతను కలుగు చేస్తాడు. ఆమేన్. ఆ 15:15లో ఉంది ఆ మాట. పూర్ణ హృదయముతో దేవునితో వారు ప్రమాణం చేయగా, చుట్టూనున్న దేశముల ద్వారా యుద్ధములు లేకుండా వారికి నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానమును నా దేవుడు కలుగు చేసిను. ఆమేన్. నా ప్రజలారా, దేవుని కుటుంబంగా మీరుండి, దేవుని పక్షంగా నీ కుటుంబం ఉంటే, దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, నీ పక్షంగా వ్యాజ్యమాడేవాడు నా దేవుడు. ఆయన నీ పక్షంగా నిలిచి నీతో యుద్ధం చేయ వారందరితో ఆయన యుద్ధం చేసి, నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడి, నీ శత్రువును నిర్మూలపరిచి, నీ ముందు నిలవకుండా కలవరపరిచి, ఆందోళనపరిచి, భయపరిచి, ప్రతి కలవర, రోగమా, వ్యాధి, బాధ, శత్రువా, సాతాను, అపాది శక్తుల, లోకపు బాంధవుల, లోకపు శక్తుల, లోకపు శత్రువుల, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఏవైనా ఇక నీ ముందు నిలవకుండా నా దేవుడు వాటిని నిర్మూలపరిచి, పారద్రోలి, నలుదిక్కుల నీకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, కృపనిచ్చి, నలుదిక్కులు నీకు నెమ్మది కలుగు చేస్తాడు నీ పక్షంగా ఉన్న నీ దేవుడైన యెహోవా. ఆమేన్. కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నావేమో, కల్లోల మధ్యలో కాపురం చేస్తున్నావేమో, కలవరాల మధ్యలో, కల్లోల మధ్యలో అల్లాడిపోతూ, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, కుటుంబ జీవిత వ్యవస్థలో వేధించబడుతూ బాధించబడుతున్న సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని పక్షంగా నిలిచినట్లయితే, నా దేవుడు నీ పక్షంగా నిలిచి ఈ క్షణం నుంచి నీ కుటుంబంలో గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని, గొప్ప ప్రశాంతతను నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.
నిన్ను కళ్ళూరపరిచి ఆందోళనపరిచే ప్రతి విధమైన శత్రు కార్యములు, ప్రతి రోగములు, ప్రతి వ్యాధులు, ప్రతి బలహీనతలు, ప్రతి కరోనా వైరస్ లాంటి తెగులు లాంటి ఎలాంటి తెగులైనా నా దేవుడు నిర్మూలపరిచి నిన్ను అంటకుండా, నిన్ను ముట్టకుండా నా దేవుని కంచి వేసి నిన్ను కాపాడుతాడు. నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ ఏరియాలో, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో. ఆయన ప్రపంచము దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నెమ్మదిని, సమాధానాన్ని నా దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రశాంతంగా నువ్వు బ్రతుకుతావు, ప్రశాంతంగా జీవిస్తావు, ప్రశాంతంగా నీ జీవితాన్ని నిర్భయముగా నువ్వు నివసించేదవుగాక. ఆమేన్. ఖడ్గమైన, శత్రువైన, విల్లని ఎవడు నీ మీదకి ఎక్కుపెట్టడక, నీ క్రోధంగా ఎవడు మాట్లాడాడు, నీ మీద క్రోధంగా ఎవడు లేచి ముందుకు నడవలేడు, నీ క్రోధంగా నీకు హాని చేయడానికి ఎవడు ప్రయత్నించాడు. ఎందుకంటే నీ పక్షంగా దేవుడు ఉన్నాడని వారు గుర్తిస్తారు, భయపడతారు. ఆమేన్. కనుక శ్రమల గలలోయను, నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో ఉన్న నిన్ను నిరీక్షణకు నీకు ఆధారము కలుగు చేస్తాడు. నిరీక్షణ ద్వారముగా దేవుడు ఇక నేను మారుస్తాను. నీ శ్రమలు, నీ కన్నెలు, నీ వేదనలో ఇక తొలగించి నువ్వు నిరీక్షణ కలిగి దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి పరిశుద్ధ, దేవుణ్ణి మహిమపరిచి, గణపరిచి ఆయన సాక్ష్యం నువ్వు బ్రతుకున్నట్లుగా నా దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను పక్షంగా వ్యాజ్యమాడతాడు. నీ శత్రువైన అపవాదిని నిర్మూలపరిచి, నీ ముందు లేకుండా ఆ రోగ వ్యాధిని నిర్మూలపరిచి నీకు స్వస్థతను, ఆరోగ్యాన్ని, విడుదలను, నెమ్మదిని కలుగు చేస్తాడు. నీ క్రోధంగా లేచి నీ ఆయుధం వర్ధలకుండా లయపరుస్తాడు. నీ పక్షంగా ఆయన నిలిచి నిన్ను నిర్భయముగా నువ్వు నివసిస్తున్న చోట నిర్భయముగా నివసించినట్లుగా, నువ్వు పండుకున్నప్పుడు ఎవడు నిన్ను భయపెట్టకుండా సంతోషంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా పండుకొని నిద్రించినట్లుగా, నీ దేశంలో, నీ కుటుంబంలో సర్వ సమృద్ధి అయిన క్షేమాభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆయన నీ పక్షంగా ఉండి నీ కలుగు చేస్తానని నా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. రెండవదిగా ఆయన మన పక్షంగా ఉంటే ఆయన మనకు నెమ్మదిని, సమాధానాన్ని, ప్రశాంతతని కలుగు చేస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, 68వ కీర్తన 20వ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. మన దేవుడైన యెహోవా మీ పక్షంగా ఉండి మీకు పూర్ణ రక్షణను ఆయన కలుగు చేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన పక్షంగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఏం మనకు కలుగు చేస్తాడంటే ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీ శ్రమల, కన్నీళ్ళ మార్గాన్ని నిరీక్షణ కలిగిన ద్వారంగా మారుస్తాడు. ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, నీకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాను. నీ పక్షంగా ఉన్నాను నేను, నీకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాను. పూర్ణ కాపుదల, రక్షణ ఆయన నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక 56వ కీర్తన 9వ వాక్యాన్ని చూడండి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకప్పుడు తెలియను. ఆమేన్. 12వ వాక్యం చదవండి. నీవు వనములో నా ప్రాణము తప్పించి ఉన్నావు, జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో జీవపు వెలుగులో నేను సంచరించినట్లు ఆయన నా పాదము జారిపోకుండా ఆయన తప్పించి నన్ను కాపాడి ఉన్నాడు. ఆమేన్. నా దేవుడు నాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. నేను నీ పక్షంగా ఉండి నీకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాను. నేను ఆయనకు మొరపెట్టినప్పుడు
నా శత్రువులు నా ఎదుటి నుంచి వెనుకకు మళ్ళీ పారిపోతున్నారు. అరే ఏంట్రా నా మీదకి వచ్చిన వాళ్ళంతా పారిపోతున్నారు, ఆగండ్రా, అమ్మో ఆగు ఆగు అని పారిపోతున్నారు, శత్రువులు పారిపోతున్నారు. నేను ఆయనకు మొరపెట్టాను, నా శత్రువు నేను వెనక్కి తిరిగి చూశాను, నా శత్రువులు పారిపోతున్నారు వైపు నుంచి. ఏమిటి కారణం అంటే, అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, నా పక్షంగా నా దేవుడు నిలిచి ఉన్నాడని నేను తెలుసుకుంటుని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ పక్షంగా నువ్వు మొరపెట్టిన వెంటనే నీ పక్షంగా వచ్చి నిలబడ్డాడు. నీ పక్షంగా ఆ సంగతిని శత్రువులు చూసి పారిపోతున్నారు. నిన్ను చూసి కాదు, నీ పక్షంగా నిలిచిన దేవుడిని చూసి, నీ పక్షంగా నిలిచిన యెహోవాను పరిశుద్ధుడైన యేసును చూసి నీ శత్రువులు నీ ఎదురు కూడా పారిపోతున్నారు. దయ్యాల, రోగాల, వ్యాధుల, బాధల, సమస్యల, కష్టాల, నష్టాల, దరిద్రత, శాపమా, ఆ శత్రువు ఏదైనా కావచ్చు, నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన నీ పక్షంగా ఉన్నాడని నువ్వు తెలుసుకున్నట్లుగా నీ శత్రువును వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ వెనకనున్న శత్రువులు నీ ఎదురు నిలవకుండా పారిపోతున్నారు. సమస్తం పారిపోను గాక. ఆమేన్. ఏం చేయాలి పారిపోతాడు? నాకు ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. ఏం తెలిసిందే నీకంటే, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆమేన్. అప్పుడు వరకు అర్థం కాల. నువ్వు దేవునికి మొరపెట్టు, నీ పరిస్థితులను నా దేవుడు నూతన పరుస్తాడు. నీ పరిస్థితులను ఆయన మారుస్తాడు ఆశీర్వాదకరంగా. నువ్వు వాడికి మొరపెట్టిన దినమున నీ వెనుకడున్న శత్రువులందరి వైపు ఒకసారి చూడు. దేవునికి మొరపెట్టి, నీ శత్రువు ఒక్కడి కనపడు. నిన్ను భయపెట్టి, కలవరపెట్టి, ఆందోళన వచ్చి నిన్ను విసిగించి వేసారిస్తున్న రోగాలు, వ్యాధులు, బాధలు, శత్రువులు, శక్తులు, రోధమైన ప్రతి కార్యములన్నీ, భయాలు, ఆందోళనన్నీ, కలవరాలన్నీ నీ ఎదురు నుంచి దూరంగా పారిపోవటం నువ్వు చూస్తావు. నీవు క్షేమాభివృద్ధిని పొందుకుంటావు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు మరొక మాట, దేవుడు భక్తి లేని జనముతో నా పక్షంగా నా దేవుడు వాద్యమాడును కాక అంటాడు. 43వ కీర్తన 1వ వాక్యం. భక్తి లేని జనముతో నా పక్షంగా వాద్యమాడు, కపటము కలిగి దౌర్జన్యం చేయవారితో నీవు వారి చేతులు నన్ను విడిపించు, నన్ను రక్షించు అంటున్నాడు దావీదు. ఎందుకని? దుష్ట మనుషులు, దుష్టుల చేతిలో నుంచి, దుష్టుల యొక్క నాకు విరోధం చేస్తున్న ప్రయత్నాల నుంచి నా పక్షంగా నీ వ్యాజ్యమాడి నన్ను తప్పించి. దుష్ట మనుషులు అండి, దుష్ట మనుషులు, దుష్ట జనము, కపటమైన మనుషులు, కపటమైన మాటలు మాట్లాడేవాళ్ళు, కపటంగా ప్రవర్తించేవాళ్ళు, కపటంగా నిన్ను అనేక విధాలు దుఃఖపరిచి నీ జీవితంలో అనేక విధాలు కపటంగా ప్రవర్తించేవాళ్ళు. భక్తి లేని జనం వాళ్ళు. వాళ్ళకి దేవుని భయము, భక్తి లేదు. దేవుని యందు భయభక్తులుగా జీవించిన వారిని బాధించటం, శ్రమించటం, వేధించటం, అవమానించటం, వారు ఎగతాళి చేయటం, వారిని పరిహరించటమే ఈ భక్తి లేని జనం యొక్క పని. వీళ్ళకి దేవుని భయం ఉండదు, భక్తి ఉండదు. వీళ్ళు దుష్ట మనుషులు, దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుని ప్రజలకు విరోధంగా ప్రవర్తించి నడుస్తూ ఉంటారు. కపటంగా మాట్లాడేవారు, కపటంగా నడుచుకునేవారు, కపటస్తులు. చేతిలో పడకుండా నువ్వు నన్ను తప్పించదువుగాక. దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు వెనుక తిరిగి చూస్తే ఈ భక్తి లేని జనము, ఈ దుష్ట మనుషులు, ఈ కపటమైన కార్యాలు చేయవారు దావీదు నుంచి దూరంగా పారిపోతాం దావీదు చూశారు. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అన్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుడు నా పక్షంగా నేను ఇప్పుడు తెలుసుకుంటుని, నేను గుర్తించితిని. దేవా, నా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చమంటాడు. దావీదు అంటాడు, దేవా, నా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా నా దిక్కు అబ్బక్కు? నిరాధారులకు ఆధారము నీవే కదా. నా పక్షంగా ఎవరు లేరయ్యా. నా పక్షంగా నీవుండి, నాకు వ్యాజ్యించి నా పక్షంగా నీవుండి, నా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చు, నాకు క్షేమాన్ని కలుగు చేయి, నా శత్రువులు నా ముందు నిలవకుండా వారిని పారిపోయినట్లుగా చేయి అని ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి దావీదు వెనుక్కు తిరిగితేనంట శత్రువులందరూ పారిపోతున్నారంట, వెనుక్కు తిరిగి పారిపోతున్నారంట. అప్పుడు తెలుసుకున్నాడంట దావీదు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు ఇప్పుడు తెలియను. ఆమేన్. దేవుడిని పక్షంగా ఉన్నాడని, ఇక్కడి నుంచి దేవుడిని పక్షంగా ఉన్నాడని దేవుడు నీ జీవితంలో తెలియపరుస్తాడు. ఇక నీకు విరోధంగా లేచిన భక్తి లేని జనమైన దుష్ట మనుషులైన, కపటమైన మనుషులైన, విరోధమైన కార్యములైన నీ మీదకి అనేక విధాలుగా అన్యాయంగా అక్రమంగా నీ మీదకి విరోధంగా లేచిన వారు ఎవరైనా శత్రువా, శక్తుల, రోగాల, వ్యాధుల, బాధల, బలహీనతల, భయపెట్టే కలవరాల, మరణమా, వ్యాధుల, అవన్నీ నా దేవుడి నుంచి దూరపరచునుగాక. ఆమేన్. ఇక ఆయన మన పక్షం ఉండి జయమిచ్చి ఆయన కృపా క్షేమాలతో నడిపిస్తాడు, ప్రశాంతతని కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి దావీదు దేవుని భయం కలిగి భక్తి కలిగి ఇశ్రాయేలుకి గొప్ప రక్షణ కలుగు చేశాడు. సౌలు రాజుగా పరిపాలిస్తున్న దినాల్లో సౌలుకు 1000 కలది, దావీదుకు 10,000 కలదని స్త్రీలు పాటలు పాడితే సౌలు దావీదు మీద విషపు చూపు చేసి పగ పెట్టుకున్నాడు. వీటిని ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఎన్నో విధాలుగా దావీదుని చంపడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు అంటాడు, సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యంలో దావీదు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకున్న తరుముతున్నాడు? ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? ఏ పాటి వాడిని తరుముతున్నాడు? దావీదు అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? ఎవరిని వెంట పడుతున్నాడు? అతడు ఏ పాటివాడు? బాగా గమనించాలి. దావీదు ఏ పాటివాడు? అసలు దావీదుని తరవలసిన పని ఏంటి? సౌలు దావీదు మేలు చేశాడు, దేశానికి ప్రజలకు మేలు చేశాడు, సౌలుకు మేలు చేశాడు, క్షేమాన్ని కలుగు చేశాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడనే సంగతి సౌలుకు తెలిసి కూడా దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు, దావీదు పక్షంగా దేవుడు మాట్లాడతాడు, దావీదు పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు, దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడని సౌలుకు తెలిసి కూడా మూర్ఖత్వముతో దేవుని భయమును విడిచిపెట్టి దావీదుని వెంటాడుతున్నాడు, తరుముతున్నాడు చంపటానికి. దావీదు అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? అతను తరుముతున్నవాడు ఏ పాటివాడు? అయ్యా, చచ్చిన కుక్కను తరుగుతున్నాడా? మిన్నలినట్టు తరుగుతున్నాడా? నేను చచ్చిన కుక్కను కొడితే కదిలిద్దా? చచ్చిన కుక్కను నువ్వు కర్ర పెట్టుకుని దెబ్బ కొట్టేవాడుకొని భౌ వేవ్ అని అరిసిద్దా? చచ్చిన కుక్క అరిసిద్దా? చచ్చిన కుక్కతో సమానంగా బ్రతుకుతున్నాను నేను. చచ్చిన కుక్కను తిడుతున్నావు, చచ్చిన కుక్కను తంతున్నావు,
కర్రతో కొడుతున్నావు. చచ్చిన కుక్క ఏమైనా మురిగిద్దా? ఏమైనా నడిచిద్దా? ఏమైనా మాట్లాడిద్దా? ఏమైనా తిరగబడిద్దా? చచ్చిన కుక్కలాగా నేను మౌనంగా ఉంటున్నాను. నేను మిన్నలిని, దావీదు, నేను మిన్నలి లాంటి వాడిని. అలాంటి చచ్చిన కుక్క లాంటి నన్ను, మిన్నల్ లాంటి నన్ను ఇశ్రాయేలు రాజు తరుముటం ఏమిటి? అన్ని విషయాలు చచ్చిపోయాడు. శారీరకంగా అన్ని విషయాలు చచ్చిపోయాడు. లోక సంబంధంగా చచ్చిపోయాడు. అన్ని విషయాల్లో చచ్చినవాడే ఉన్నాడు. పాప విషయంలో, లోక విషయంలో, లోక సంబంధ వ్యసనాల విషయంలో అన్ని విషయాలు చచ్చినవాడే. దేవునికి అప్పగించుకుని, దైవ చిత్తానికి అప్పగించుకుని దేవుని చిత్తాన్ని నడుచుకుంటున్నవాడు దావీదు. నేను చచ్చిన కుక్కనయ్యా, మిన్నలిని. ఇశ్రాయేలు తరుముతున్నాడు, చచ్చినోడు తరుముతున్నాడు. ఎవరైనా చచ్చిన కుక్కను తరుగుతాడా? తరిమితే చచ్చిన కుక్క పారిపోతుందా? చచ్చిన కుక్కను తరుగుతున్నాడు. చదవండి 15వ వాక్యం. యెహోవా నీకును నాకును, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతిని విచారించి నా పక్షముగా నా దేవుడు వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఆమేన్. దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజా సౌలు, నా దేవుడు నీకును నాకును మధ్య నిలిచి ఆయన తీర్పు తీర్చి న్యాయము తీర్చునుగాక. నా పక్షంగా నా దేవుడు వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా కాపాడునుగాక, నిర్దోషిగా తప్పించునుగాక అని మాట్లాడుతున్నాడు దావీదు. ఆ క్షణంలో దావీదుకి సౌలుని దేవుడు అప్పగించాడు. దావీదుతో ఉన్న వాళ్ళని, దావీదు రాజా ఒక్క దెబ్బకు చంపేసే సౌలు కంటే ఒక్క దెబ్బకు చంపి నీ శత్రుని నీ దేవుడే నీకు అప్పగించాడు, చేయి అన్నాడు. నో, నేను చంపను. దేవుని చేత అభిషేకించబడి నేను ముట్టను, నేను చంపను. దేవుడే అతనికి నాకున్న న్యాయము తీర్చునుగాక నా పక్షంగా ఉండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడే నా పక్షంగా వ్యాజ్యమాడి నా పక్షంగా న్యాయం తీర్చునుగాక. అతన్ని వశమున పడకుండా నన్ను తప్పించి, నా పక్షంగా నన్ను తప్పించి నన్ను కాపాడిన నా దేవుడు అతనికి నాకు న్యాయం తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలన్నీ విన్నా సౌలు గడగడ వనికి భయపడి, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా? ఒకడు శత్రువు దొరికితే చంపకుండా వదిలేస్తాడా? నీ శత్రువు నీ చేతికి దేవుడు నీకు అప్పగిస్తే నువ్వు చంపకుండా ఈ నాడు నువ్వు వదిలివేసి అపకారానికి ఉపకారం చేసి ఉపకార బుద్ధి కలిగిన వాడేవి నువ్వు ఉన్నావు. చదవండి 17వ వాక్యం. దావీదా నాయనా ఈ పలుకు నీదేనా? యెహోవా నీ చేతికి నన్ను అప్పగింపగా అపకారములకు ఉపకారం చేసిన వాడివై ఆ మంచి ఉపకార బుద్ధిని వెల్లడిపరిచావు. నాకంటే నీతిపరుడువు. ఒకడు శత్రువు దొరికినడలా మేలు చేసి ఎవడైనా పంపివేస్తాడా? ఈ దినంలో నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక.
నిశ్చయముగా నువ్వు రాజువగుదువు, ఇశ్రాయేలును నువ్వు పరిపాలించుదువుగాక. ఆమేన్. చూశారండి, సౌలుకు తెలుసు దావీదు రాజు అవుతాడని, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడని, దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడని తెలిసి కూడా దావీదుని చంపాలని వెంటాడుతున్నాడు. దేవుడు తన సేవకుల పక్షంగా, తన ఏర్పరచుకున్న తన ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడని తెలిసి కూడా అనేకులు మూర్ఖత్వంగా వారికి విరోధంగా మాట్లాడతారు, విరోధంగా ప్రవర్తిస్తారు, విరోధంగా ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నించి నడిపించబడుతూ ఉంటారు. కానీ దేవుడు తన ప్రజల పక్షం ఉన్నాడు. ఆయన ప్రజలకు న్యాయం తీరుస్తాడు, శత్రువుకి తీర్పు తీరుస్తాడనే సంగతి వారు గుర్తు ఎరిగి కూడా భయపడకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఆయన శత్రువుల చేతులను దావీదుని దేవుడు తప్పించి రక్షించి దేవుడు దావీదుకి క్షేమాభివృద్ధి కలుగు చేశాడు. దావీదు పక్షంగా దేవుడు ఉండి దావీదుకి నెమ్మది కలుగు చేశాడు. దావీదు శత్రువులు దావీదు వెనక్కి తిరిగి చూస్తే పారిపోయేటట్టుగా చేశాడు. దావీదు దేవునికి మొరపెట్టినప్పుడల్లా దేవుడు దావీదు పక్షంగా నిలిచి ఉన్నాడు. వెనక్కి తిరిగి చేతులు పారిపోతున్నారు. అప్పుడు అనుకున్నాడు, నా పక్షంగా ఎవరు లేరు అనుకున్నాడు. కానీ దేవుడు నా పక్షంగా ఉండి నా పక్షంగా నా చేతులతో వ్యాజ్యమాడి ఆయన నాకు న్యాయము తెచ్చి నన్ను రక్షించి, నా శత్రు చేతులను తప్పించి రక్షించి నన్ను కాపాడిను, నాకు రక్షణ కలుగు చేసిన అంటున్నాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక మన దేవుడు ఎవరంటే ఆయన మనకి పూర్ణ రక్షణ కలుగు చేయవాడు, మన పక్షంగా ఉన్న దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మూడోది ఇంకో మాట నేర్చుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. నిజముగా నీవు మా పక్షంగా ఉండి మా పనులన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. నిశ్చయంగా యెహోవా మా పక్షంగా ఉండి మేము చేస్తున్న పనులన్నీ మా దేవుడు మా చేతిలో సఫలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. 138వ కీర్తన 8వ వాక్యంలో కూడా అదే మాట ఉంటుంది. చూడండి ఒక మాట. యెహోవా మా పక్షముగా ఉండి కార్యము సఫలము చేయును, నీ కృప నిరంతరముండును. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నా పక్షంగా ఉండి నా కార్యములన్నీ సఫలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ పక్షంగా ఉండి ఏం చేస్తాడంటే, మూడవదిగా కార్యాలు నువ్వు చేస్తున్న నీ పనులన్నింటిలో నువ్వేం పని చేస్తావు? చదువుకుంటున్నావా? నీ చదువులో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ చేతి పనుల్లో, నీ కష్టార్జితంలో, అన్ని పనులన్నిటిలో యెహోవా నీ పక్షంగా ఉండి ఏం చేస్తానంటాడక సఫలపరుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడక. నీ ఉద్యోగములో ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వాదకరంగా అభివృద్ధి పరుస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వాదకరంగా మార్చి నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, సఫలపరుస్తాడు. నీ చేతిలో నువ్వు చేస్తున్న పనులన్నీ నా దేవుడు నీ చేతిలో సఫలపరిచి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి విధేయత కలిగి, దేవునికి లోబడి నడుచుకుంటున్నవాడు యోసేపు. అన్నలు గుంటలో వేశారు, పడవేశారు, ఐగుప్తుకి అప్పగించారు. పోతీఫర్ ఇంట్లో యోసేపు బానిసగా ఉన్నాడు. అతని ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు కఠినమైన పనులు అప్పగించారు యోసేపుకి. వీడు ఏం చేస్తాడో చేయని కఠినమైన పనులు అప్పగించాడు. యోసేపుకు అప్పగించిన ప్రతి పనిని
యోసేపు సఫలంగా చేస్తున్నాడు. ప్రతి పనిని ఆయన సంతోషంగా చేస్తున్నాడు. అది ఏ పని అప్పగించినా ఆశ్చర్యకరంగా పనులన్నీ చాలా సక్రంగా, చాలా క్రమంగా, చాలా సంతోషకరంగా పనులన్నీ బాగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో ఆ యజమానుడు కనిపెట్టాడు. పోతీఫర్ అనేవాడు ఒకరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యోసేపు ప్రార్థన చేసుకుని అప్పగించిన పనిని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యోసేపు పక్షంగా తోడుగా ఉండి అతను చేయు పనులన్నిటినీ సఫలపరిచి ఉన్నాడని అతడు ఎరిగి, ఇక యోసేపుకి విరోధంగా ఏది చేయకుండా యోసేపు మీద కనికరము, జాలి, ప్రేమ కలిగిన వాడై తన ఇంటి ఆస్తి సమస్య మీద యోసేపుని విచారణకర్తగా నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యెహోవా అతని తోడై ఉండిననియు అతని చేయనదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆమేన్. యోసేపు చేయ తలపెట్టిన ప్రతి పనిని దేవుడు అతని చేతిలో సఫలపరిచాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా ఉండి దినము నుంచి నువ్వు చేయి తలపెట్టిన ప్రతి పని నీ చేతిలో నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. ఉద్యోగం వరకు ప్రయత్నం చేస్తున్నావా? ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నావా? చదువుకుంటున్న డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నావా? దేవుని సన్నిధిలో దేవునికి లోబడి భయపడి ఆయనకు ప్రార్థించు. ఆయన చేతికి నేను అప్పగించుకో. యోసేపులే నీవు చేయి పన్నెంట్లో దేవుడు సఫలపరుతుంది. నీ పరీక్షలన్నీ దేవుడు నీకు సఫలపరిచి నీకు జయమిస్తాడు. నీ ఉద్యోగ ప్రయత్నాలు దేవుడు నీకు తోడుకొని ఇంటర్వ్యూలో నీకు జయమిచ్చి నీకు మంచి ఉద్యోగాన్ని, జాబు నా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడుదల పొందాలని వ్యాపారాన్ని ప్రారంభించావు, నీ పొలంలో విత్తనం వేయటం ప్రారంభించావు, ప్రభువుని ప్రార్థించి ప్రభు సహాయం కోడు. ప్రభు నీ పక్షంగా నీ చేయు కార్యములన్నింటిలో నీ చేతి పనులన్నింటినీ ఆయన సఫలపరిచి నిన్ను ఆయన ఆస్వాదించి ఆశీర్వాదకరంగా నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ కుటుంబం జీవితంలో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం సఫలపడుతుంది. నీ పిల్లల వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు, ఏది సఫలపరచట్లా. ఎన్ని సంబంధాలు వచ్చినాయి, తొలగిపోతున్నాయి, కార్యం జరగట్లా. దేవుడు ఈ క్షణం నుంచి అంటున్నాడు, ఈ రాత్రి నా దేవుని చేతికి నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ కుటుంబాన్ని, నీ పిల్లల వారిని దేవుని చేతికి అప్పగించి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ప్రభువుకు అప్పగించినట్లయితే నీ పిల్లల జీవితాల వివాహ కార్యాలను నా దేవుడు సఫలపరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. ఫలభరితంగా మారుస్తాడు. నీ కుటుంబంలో దరిద్ర శాపం తొలగించి నీ కుటుంబంలో నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏది తలపెడుతున్నావో, నువ్వు చేయు పనులన్నింటిలో నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను గణపరిచి నిన్ను ఆస్వాదిస్తాడు. ఆత్మీయంగా, విశ్వాసంలో, పరిశుద్ధతలో, పవిత్ర నీతిలో, యథార్థతలో, భక్తిలో నీవు ఫలించాలని, నీవు ఆశీర్వాదకరంగా ఎదిగి దేవుని కృపలో నిలిచి ఆయన సాక్షిగా బ్రతకాలని నువ్వు ఆశిస్తున్నావా? దేవుడు ఆయన కృపలో నిన్ను బలపరిచి అట్టి కృపను గురించి నిన్ను ఫలభరితంగా మారుస్తాడు. నీ చేతిలో ఆయన కార్యాలు సఫలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట నేర్చుకుందాం ఆఖరిగా. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా దేనిలో ప్రవేశించాడు?
తెరలోనికి ప్రవేశించాడు. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడుగా మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన తెరలోపలికి ప్రవేశించాడు. తెర పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములోనికి మన దేవుడు మనకంటే ముందుగా మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడిగా నియమించబడిన వాడే. ఆయన మనపక్షంగా ఆయన తెరలోపలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, చదవండి 7వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 25వ వాక్యం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. కనుక వారిని సంపూర్ణముగాను రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరము యాజకుడుగా ఉన్న యాజకుడు తెరలోపలికి మనకంటే ముందుగా మనపక్షంగా ప్రవేశించాడు. ఎందుకు ఆయన మనకంటే ముందుగా మనపక్షంగా తెరలోపల ప్రవేశించాడు? తెరలోపల అంటే పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఎందుకు ప్రవేశించాడంటే, ఆయన తన జనుల పక్షముగా. చదవండి మరొకసారి. నిరంతరము యాజకుడై ఆయన మనపక్షముగా ఆయన తన జనుల పక్షముగా ఆయన ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు ఏర్పరచబడిన తన జనుల పక్షముగా ఆయన నిరంతరము యాజకుడయ్యి ఏం చేస్తున్నాడంట? వారి పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట. తండ్రి కుడి పార్శ్వమున దేవుడు కూర్చుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మెల్కీసెదెకు క్రమములో యాజకుడిగా నియమించబడ్డాడు. మనం బాగా గమనించినట్లయితే ఆ 18వ వాక్యంలో చూడండి, 7వ అధ్యాయం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందు ఉన్న ఆజ్ఞ బలహీనమైనదిగా అయిపోయినందువలన, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణకు మన వెంట ప్రవేశపెట్టబడెను. దాని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ప్రమాణము లేకుండా యాజకుడు కాలేదు యేసు ప్రభు. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఈయన నీవు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసిన. ప్రైజ్ ది లార్డ్. యాజకుడు ఆయన ప్రమాణం లేకుండా యాజకుడు కాల, నిరంతరము యాజకుడు. మునుపున్న ధర్మశాస్త్రం బలహీనమైపోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం, ధర్మశాస్త్రమైన యాజకత్వం బలహీనమైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది. ఏమి ఆధారము నిరీక్షణ లేనిది అయిపోయింది. ఆయన పక్షముగా
మనము దేవుని చేరుటకు మెల్కీసెదెకు క్రమములో నిరంతరము యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రమాణముతో నియమించబడి ఉన్నాడు, ఏర్పరచబడి ఉన్నాడు. ఆమేన్. ఆయన మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు, మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసిన రాత్రింబగల్లో. ఆయన యొద్దకు వచ్చువారి ఆయన పక్షంగా, మన పక్షంగా ఆయన యొద్దకు వచ్చువారి పక్షంగా ఆయన యొద్దకు మనం వెలుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడైన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఈయనంటే ఎవరు? మెల్కీసెదెకు క్రమములో నిరంతరము యాజకుడిగా నియమించబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆమేన్. మన యాజకుడు మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరం యాజకుడు నియమించిన మన యాజకుడిని ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే నిరంతరము జీవించుచున్నవాడు. ఆమేన్. ఆయన సజీవుడైన దేవుడు, నిత్యము జీవించువాడు. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడై శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయన మన పక్షముగా తండ్రి ఎదుట, తండ్రి సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. ఆమేన్. మెల్కీసెదెకు క్రమములో నిరంతరం యాజకుడు నియమించిన వాడు. మెల్కీసెదెకు క్రమంలో వంశావళి లేనివాడు, భార్యా పిల్లలు లేనివాడు, దేవుని చేత నియమించబడి ఏర్పరచబడిన ఒక మెల్కీసెదెకు క్రమములో, ఉపదేశములో, పరిశుద్ధతలో, పరిపూర్ణతలో దేవుడు ప్రమాణముతో పాటు యాజకుడిగా నియమించబడ్డాడు. బలహీనమైన ధర్మశాస్త్రమును, నిష్ప్రయోజనమైన ధర్మశాస్త్ర క్రమములో యాజకుడైన ఆ నిష్ప్రయోజనం బలహీనమైన ఆ యాజకత్వమును ఆయన తీసివేసి పరిశుద్ధుడైన దేవుడు మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరము యాజకుడిగా ఆయన ప్రమాణపూర్వకముగా ఆయన యాజకుడిగా నియమించబడ్డాడు. ఆమేన్. ఆయన యాజకుడై తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా నిరంతరము ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన పక్షముగా, ఆయన పక్షంగా, యేసుక్రీస్తు వారి పక్షంగా ఎందరూ దేవుని యొద్దకు వచ్చుచున్నారో, ఆయన సన్నిధికి వచ్చుచున్నారో వారందరి పక్షంగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రింబగళ్ళు దివారాత్రములు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకు తెలుసా? వారిని నిరంతరము పూర్ణ రక్షణ వారిని కలుగు చేయటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన పక్షంగా, మనకంటే ముందుగా తెర లోపలికి ప్రవేశించాడు. ప్రతి పరిశుద్ధ స్థలములోనికి, తండ్రి సాన్నిధ్యంలోనికి ప్రవేశించి తండ్రి సాన్నిధ్యంలో కుడి పార్శ్వంలో నిలిచిండి నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే మనము నేటి వరకు జీవించున్నాము, బ్రతుకుతున్నాము. ఆయన కృపలో మనము నిత్యము, ఆయన కృపలో మనము జీవిస్తూ ఆయన మహిమపరచువారమై బ్రతుకుతున్నాము. ఆమేన్. నిత్యం మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. నాయనా తండ్రి, నా రక్తముతో కడగబడిన నా ప్రజలు, వారిని కనికరించండి, క్షమించండి, పరిశుద్ధపరచండి, కృపలో నూతనపరచండి. అయినా వారిని కాపాడండి, వారిని రక్షించండి, వారి దోషములు, అపరాధాలు క్షమించండి మన పక్షంగా.
మన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో నిత్యము నిరంతరం యాజకుడు కూడా ఏర్పరచబడిన యేసయ్య మన పక్షంగా నిత్యం ఆయన మొరపెడుతున్నాడు, విజ్ఞాపం చేస్తున్నాడు. కనుకనే ఆయన కృపలో మనం నిలిచి నేటి వరకు ఫలిస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఈ రాత్రి ఆయన మాటలు విని ఆయన ధ్యానించి ఆయన స్తుతించేట్లుగా ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహించి మన సజీవులుగా నిలిపారు కృపను బట్టి. ఆమేన్. మన పక్షంగా ఒక యాజకుడు ఉన్నాడు. అయ్యో నా పక్షంగా మొరపెట్టేవారు లేరని మనం బాధపడుతున్నాం. మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపం చేయు ఒక పరిశుద్ధుడైన యాజకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు కలువరిగిరిలో రక్త చక్రధారగా బలి ఆఖరి రక్త బొట్టును భూమి మీద కాల్చి ప్రాణం అర్పించి చనిపోయి మూడవ దినమున పునరుద్ధానపు యొక్క శక్తితో ప్రభావంతో మహిమతో సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు వారు ఆయన మనపక్షంగా నిరంతరము మెల్కీసెదెకు క్రమంలో యాజకుడై మనకంటే ముందుగా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు. మన కొరకు నిత్య విజ్ఞాపం చేస్తున్న ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు. యేసయ్య మన కొరకు నిరంతరం రాత్రి పగలు ఆయన కుణుకుడు నిద్రపోని దేవుడు. మన దేవుడు ఆయన కుణుకుడు నిద్రపోడు. మనల్ని కాపాడువాడు, మన ప్రాణాలను కాపాడువాడు. మనం వెళ్తున్న మార్గాల్లో మనకి రక్షణ ప్రాకారంగా ఉండి మనం రక్షించి కాపాడి నడిపించేవాడు. మన జీవితాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషమైన మార్గంలో నడిపిస్తూ ఆ నిత్య రాకడకు రాజ్యానికి మనల్ని సిద్ధపరిచి తండ్రి ఏట మనల్ని అందరూ ఒకరోజు నిలబెట్టాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నిరంతరం యాజకుడిగా ఆయన తండ్రి కుడి పార్శ్వములో మొరపెడుతున్నాడు, విజ్ఞాపం చేస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించుటకు, పూర్ణ రక్షణ మనకు కలుగుచేటకు, సంపూర్ణంగా మనల్ని మార్చుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. అట్టి కృపగల రక్షకుడు మనపక్షముగా విజ్ఞాపం చేయ ఒక ప్రధాన యాజకుడు మనపక్షంగా నిలిచి ఉన్నందుకు మన వారికి కృతజ్ఞులమై ఆయన కృపకు మనం అప్పగించుకుని ఆయన కృపలో మనం నిలిచి మనం ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై మనము స్తుతించి గణపరిచి ఆయన సాక్షిగా మనం బ్రతకవలేను. ఆమేన్. నేను మీ పక్షంగా ఉంటాను. ఆయన మన పక్షంగా ఉన్న దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడంటే, మన పక్షంగా ఉన్న యేసయ్య మనకు నలుదిక్కుల నెమ్మది, సమాధానాన్ని, ప్రశాంతతను, శాంతిని కలుగు చేస్తాడు. మన పక్షంగా ఉండేసి మనకి పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. నిత్య జీవాన్ని కలుగు చేస్తాడు. మన పక్షంగా ఉండేసి మన చేతి పనులన్నీ ఆయన సఫలపరిచి, మనం చేసిన మన పనులన్నింటిలో ఆయన సఫలపరిచి ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన పక్షంగా ఉండేసయ్య ఏం చేస్తాడంటే తండ్రి కుడి పార్శ్వంలో మనకంటే ముందుకు వెళ్ళి ఆయన పరిశుద్ధ అతి పరిశుద్ధంలో ఉండి మన పక్షంగా దివారాత్రము విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ఆయన మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్నాడు. మన జీవం ఆయన కృపలో దాచి నిరంతరం ఆయన కృపలో మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించకు శక్తిమంతుడైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీ పక్షంగా ఉన్నాను, ఎవరు నా పక్షంగా లేరు. నేను ఒంటరి వారం, మా కుటుంబం ఒంటరిగా ఉంది, మా కుటుంబం ఒంటరిగా ఉంది. మా పక్షంగా ఎవరు లేరు. మా పక్షంగా న్యాయం తీర్చేవారు, వ్యాజ్యం ఆడేవారు. అయ్యో ఎవరు లేరు. భయపడుతున్నావు, బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, వేదనతో ఆవేదనతో నలిగిపోతున్న సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నీ కన్నీళ్ళు తుడుస్తాను, నీ వేదన ఆవేదన నుంచి విడిపిస్తాను. భయపడకు, నీ సమస్యలన్నింటిలో నుంచి నీకు పరిష్కార కలుగు చేస్తాను.
నీకు నెమ్మది కలుగు చేస్తాను, సమాధానం కలుగు చేస్తాను, నీ క్షేమాన్ని కలుగు చేస్తాను. నిర్భయముగా నువ్వు జీవించినట్లుగా, నా పక్షంగా నువ్వు తిరిగినట్లయితే, నేను నీ పక్షమై, నీ ప్రత్యక్షమై నలుదిక్కుల నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మదిని, సమాధానం కలుగు చేస్తాను. నీ ఆత్మీయ విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నీకు నెమ్మది ఇచ్చి సమాధానంగా నేను నడిపిస్తాను. నీ పక్షంగా నీకు పూర్ణ రక్షణ కలుగు చేసి, అపాయం, ఆపద నీకు ఏమి కలగకుండా నీ శత్రువులను ఎదురించి పారిపోయినట్లుగా చేస్తాను. నీ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానం, సంతోషం నుంచి, రక్షణ, కాపుదల నుంచి నిరంతరం నేను నీ పక్షంగా నిన్ను కాపాడుతాను. నీ పక్షంగా యుద్ధం చేయవాడును, వ్యాజ్యమాడి నీకు న్యాయం తీర్చేవాడు నేనే. నీ పక్షంగా నన్ను భయపడకు, ధైర్యంగా ముందుకు నడవమంటున్నాడు దేవుడు. ఆయన నీ పక్షంగా రక్షణ కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు. నీ పక్షంగా ఉండి నీ చేయు పనులన్నింటిలో సఫలపరిచి ఆశీర్వదిస్తాడు. నిత్యం ఆయన మెల్కీషెదెకు క్రమంలో నిరంతరం యాజకుడికి ఉండి మనకంటే ముందుగా అతి పరిశుద్ధతలో ప్రవేశించి ఆయన ద్వారా తండ్రి యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేసి వారికి సంపూర్ణులుగా మార్చుటకు శక్తిమంతుడే ఉన్న ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన నజరేయుడైన యేసు మన పక్షంగా ఉండి విజ్ఞాపనం చేస్తూ నడిపిస్తున్నాడు. ఆయన కృపకు మనకు అప్పగించుకుందాం. రాత్రిని పక్షంగా ఉన్నవాడు శక్తిమంతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి, సర్వాధిపతి. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకే వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకే వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే జయమే జయమే, ఎల్లవేళల జయమే. Thank you, Lord of Father. Glory, magnify, Master of Jesus. How the power of Master, how the power of Jesus, the power of God. Glory, Bala Shikharaka Bala. ఆయన మెల్కీషెదెకు క్రమములో నిరంతరం యాజకుడై మనకంటే ముందుగా మన పక్షంగా తండ్రి కుడి పారుష్యములో నిలిచి నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. సంపూర్ణంగా రక్షించకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మన పక్షంగా ఉన్న యేసయ్య నెమ్మది కలుగు చేయవాడు, రక్షణ కాపుదలిచ్చి కాపాడేవాడు, చేతి పనులు సఫలపరచువాడు.
మన పక్షంగా నిరంతరం నిలిచిన యేసయ్య, తండ్రి సన్నిధిలో నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసి ఆయన మనల్ని రక్షించి మనల్ని కాపాడుతాడు. ప్రతి బాధ, వేదన, శోధన, ఆవేదన, కన్నీళ్లు, దుఃఖం, కలవరాలు, భయం, ఆందోళన తప్పించి, విడిపించి, రక్షించి నిత్య జీవానికి సంపూర్ణ వారసులుగా ఆయన మనల్ని మారుస్తూ నడిపిస్తున్నారు. ప్రభు చేత సహాయం చేయండి. ఆ ప్రతికాలం అంతా మా పక్షం అండి, మా చేపట్టుకుని మమ్మల్ని నడిపించి మాకు సహాయం చేయండి. ఎల్ల వేళలా మాకు జయమిచ్చి మా స్తుతులపై మీరు ఆశ్రయుడై విజయపడ నడిపించి మహిమ పొందుకున్న అయ్యా కృపద ఇచ్చి థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రభు ఎల్లప్పుడూ మన పక్షం మనం జీవించి విజయపడను మనం నడిపించున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్తమును ఆశీర్వాదకరంగా ఆయన కృపలో బలపరిచి ఆయన కృపచేత పరిశుద్ధాత్మ తోడుగొండి మన పక్షము నడిపించేందుకు స్తోత్రాలు ఎంచుకున్నాం. ఏకనామంలో స్తోత్రం చెల్లించు. అందరూ తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. ఈ రాత్రి ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ప్రభా నిన్ను మనసారా స్తుతించి నిన్ను గణపర్తి కీర్తించడానికి నాయన యోగ్యత ఎన్నిక లేని మీరు నాకు మాకు ఇట్టి కృపను అనుగ్రహించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో ప్రభా తండ్రి మీరు మా పక్షమై ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో నాయన మీరు మాకు తెల్లంగా నీ లేఖనాల ద్వారా మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీరు మా పక్షమై ఉంటే నాయన నెమ్మది కలుగుతుందని, సమాధానం కలుగుతుందని, మీరు మా పక్షమై ఉంటే మీరు మమ్మల్ని రక్షించే దేవుడు అని అయ్యా. మీరు మా పక్షమై ఉంటే మేము చేస్తున్న చేతి పనులు ప్రతి కార్యాన్ని మీరు సఫలపరిచే దేవుడు అని, మీరు మా పక్షమై ఉండి నాయన ప్రభ మీరు విజ్ఞాపన చేసి మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అని ప్రభా మీ లేఖనాల ద్వారా తెల్లంగా మీరు మాకు తెలియపరిచి మీరు మాతో మాట్లాడినందుకై మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా మీరు మా పక్షమై ఉంటే మా జీవితాల్లో ప్రభా తండ్రి ఎల్లప్పుడూ మాకు నెమ్మది కలుగుతుందని మీరు సెలవిచ్చారయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ప్రభా మీరు ఎల్లప్పుడూ మీరు మాతో ఉండండి అయ్యా, మా పక్షమై ఉండండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా మేము చేస్తున్న ప్రతి పనిని మీరు సఫలపరిచి నాయన నడిపించండి అయ్యా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా కృప కలుగు చేయండి అయ్యా. మేము కూడా నీ సన్నిధిలో మీరు మా పక్షమై ఉండేవారిగాను మేము కూడా ప్రభు ఆ విధంగా నాయన ప్రార్థనా జీవితం కలిగి బ్రతుకున్నట్లుగా అట్టి కృపను మీరు మాకు కలుగు చేసి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఈ కూడికలో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా ఇంకును మీరు బలపరచండి అయ్యా, మీరు అభిషేకించండి అయ్యా. అనుదినము కావలసిన కృప కలుగు చేయండి దేవానికి స్తోత్రం. మీ నూతనమైన బలము చేత అభిషేకము చేత మీ దాసును నింపినాయన ప్రభా నీ నామ మహిమార్థమైన దినం మీరు వాడుకొని మీ గణనామానికి మాత్రము మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ప్రభా ఈ వాక్యం లయ ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు అయ్యా. నీకు స్తోత్రము నాయన. ఎందరైతే తీర్మానం చేసుకొని అయ్యా మా పక్షమై ఉండే దేవుడిగా ఉండాలని ఆశించి ఉన్నారో ప్రభా నీ పిల్లల పక్షం మీరుండి ప్రభా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మీరు నెమ్మదిని దీవెనను ఆశీర్వాదం అనుగ్రహించండి. వారి పక్షమై మీరు అయ్యా తండ్రి పక్షం విజ్ఞాపన చేస్తూ మీరు వారిని కాపాడమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మను ఇంతవరకు మీరు మాతో ఉండి నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రభు ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీ స్తోత్రం నాయన. లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు నిలిచి ఉండి నాయన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీ గణనామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం ఆ శల్యకుడు మనకందరికీ లైవ్ ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్కరికి ప్రభువు మన పక్షంగా ఉండి సదాకాలం ఆశీర్వాదకరంగా కృపాక్షమాలతో నడిపించునుగాక.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీ పక్షంగా ఉండి ఎక్కడి నుండి మిమ్మల్ని ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్.